హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు వీడియో వచ్చి శానిటరీ వర్క్లో పైపులు మనం వేసిన తర్వాత స్లాబ్ హోల్స్, సో లోన మన ఇంట్లో పైపులు వచ్చినప్పుడు ఎలా స్లాబ్ హోల్స్ ప్యాక్ చేసుకోవాలనేది ఈ వీడియో. ఈ స్లాబ్ బెజ్జర్ అనేది సరిగ్గా పోల్చకపోవడం వలన సో మళ్ళీ రెండోసారి అతి త్వరలోనే రిపేర్ అనేది వచ్చేసింది బిల్డింగ్. ఈ రిపేర్ నిమిత్తం అనేది ఖర్చు వచ్చి లక్షల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకే మనం మొదటిసారి పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. మీకు చూస్తున్నా కదా పక్కన ప్లే అవుతా ఉంటది ఆ బిల్డింగ్ వీడియో వచ్చి జీపీఎస్ బిల్డింగ్ బయట ఎలివేషన్ లో దక్షిణం ఫేస్ రోడ్డు ఉంది, అలాగే తూర్పు వైపు రోడ్డు ఉంది అనమాట. దక్షిణం వైపు పైప్ వేసుకునే వీలుండి కూడా వాళ్ళు ఏంటంటే లోన్ రన్ చేయడం జరిగింది. సో ఎలివేషన్ కోసం పైప్ లోన్ వేసారు అనమాట. ఆ లోన్ వేయడం వల్ల వాళ్ళకి సరిగ్గా ఫిల్అప్ చేయడం, లోన్ వేసినప్పుడు ఎలా ఫిల్అప్ చేయాలి అనేది మీకు వీడియోలో వివరిస్తానండి. అలాగే మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే ఇటువంటి వారు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు శానిటరీ వర్క్ అనేది శుభ్రంగా చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం పాత పైపులన్నీ తీసేసి బిడ్లన్నీ కుట్టేసి మొత్తం క్లీన్ చేయించేసి పైపులు వేసి బెజ్జాలు పూర్తి చేసి అలాగే అడిగితలు కూడా రాసేసామండి. సో మనం పూడ్చిన తర్వాత ఆ రోజే కింద పేపర్లు వేసి నీళ్ళ గట్లు, మనం కొత్తగా స్లాబ్ వేసినప్పుడు గట్ల కడతాం, అలా కట్టి నీళ్ళు పెట్టి చెక్ చేసుకుంటాం అనమాట. ఫ్రెండ్స్ కంగారు పడకండి, బోల్స్ ఎలా అయితే పూడ్చామో దాన్ని మరి వీడియో చూపిస్తాను, తీసాను నేను. సో ముందు చూపిస్తున్నాను అలాగా. ఇవి మనం కొత్తగా వేసిన పైపులు అనమాట. చూడండి, ఇలాగా మనం స్లాబ్ హోల్స్ ఉన్నప్పుడు శుభ్రంగా కడిగించేసుకోవాలండి. డస్ట్ అనేది ఉండకూడదు. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి, దీంట్లో పైప్ వేసిన తర్వాత లోన ఏ పనుల్ని అంటే టాప్ వాళ్ళని ముఖ్యంగా ఎంటర్ అవ్వకూడదండి. వాళ్ళు ఏమైనా పని చేస్తే మనం పైప్ వేసిన తర్వాత తుప్పర్లై పడి ఆ బెజ్జాలు నీట్గా ఉండవు, చండాలం అయిపోతూ ఉంటాయి. సో అలాగే మనం మురుకుని కూడా క్లీన్ చేసుకోవాలి. పక్కన అరంగం సిప్స్ కనబడుతుంది, గమనించారా? సో మనం ఈ స్లాబ్ హోల్స్లో ప్యాక్ చేసినప్పుడు సిప్స్ని ఒక సిమెంట్ మూటలో పెట్టుకొని మొత్తం మూటలో ఉంచుకొని అలాగే పైనుంచి ఒక 2 బయటలు నీళ్ళు పోసామనుకోండి, సిప్స్కున్న డస్ట్ అంతా కూడా అడుక్కెళ్ళిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వీడియోలో, ఇది ఫాస్ట్ రాక్ వచ్చి నీటోబాండ్ SPR. సో పాలిమర్ అని కూడా చేసుకోవచ్చు. దీంతో మనం ఏంటంటే ఈ స్లాబ్ హోల్స్ లిక్విడ్ ఇది వాడతాం, కొంచెం ఇది రేట్ ఎక్కువే కానీ బాగా పనిచేస్తుందండి. ఇది వచ్చి మనకి GP2 ఫాస్ట్ రాక్ కంపెనీదే GP2 అన్నమాట. ఇది ప్లస్ లిక్విడ్ అలాగే సిప్స్ అనమాట, 3 కలిపి మనం ప్యాక్ చేసుకుంటే సో ఇళ్లలో లోన వైపు పైపులు వచ్చినప్పుడు ఇలా మనం బిజ్జలు పూచుకున్నాం అనుకోండి, లీక్ అవ్వు, కంపల్సరిగా లీక్ అవ్వండి. 1 లీటర్ లిక్విడ్ తీసుకొని 1 లీటర్ నీళ్లు తీసుకొని దాంట్లో మనం తగినట్టుగా మన సున్నపడి ఎంత కలుపుతాం అలాగే GP2ని యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేసి దాంట్లో మనం కంకర కలుపుకొని ప్యాక్ చేసుకోవాలి. మనం హోల్స్ ప్యాకింగ్ చేసినప్పుడు కంపల్సరిగా కింద సంచులు పెట్టి ఇలాగా శానిటరీ పైపులతో మోపులు పెట్టుకోవాలండి. సంచుల కింద సెంటరింగ్ చెక్క ముక్కలు కానీ లేదా పాత చెక్క ముక్కలు కానీ పెట్టి మనం పైపులు నిలబెట్టి మనం హోల్స్ ప్యాక్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. అప్పుడు మన పైన ఎక్కువగా ఫిల్అప్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. శానం తీసుకొని శుభ్రంగా కూరుకున్నాం అనుకోండి, చుట్టూరు కూడా ఫిల్అప్ అవుద్ది. ఇలా మనం లోన పైపులు మనం వేసినప్పుడు సో కంపల్సరీగా ఇలాగా సెక్యూరిటీగా పర్ఫెక్ట్గా మనం స్లాబ్ బెజ్జాలను పూడ్చుకుంటే లీకేజ్ అనేవి రావండి. ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. చేతికి బ్లౌజులు పెట్టుకోవాలి, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవాలి, కాళ్ళకి షూ వేసుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. సో మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇది ఏ బాల్చాకి ఆ బాల్చా, ఏ బెజ్జానికి ఆ బెజ్జం, మెటీరియల్ అనేది మనం కంకర కలుపుతున్నాం కదా, దాన్ని ఎప్పటికప్పుడు కలుపుకోవడం మంచిది ఫ్రెండ్స్. మనం మామూలుగా కంకరలాగా కలపకూడదండి. 3 బాల్చాలకు 5 బాల్చాలకు వేసామనుకోండి, ఇది మొత్తం ఏంటంటే ఒక పావు గంటలో సెట్ అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇలాగా మనం ప్యాక్ చేసిన తర్వాత కింద మూలు పెడతాం కదా, జస్ట్ ఒక అరగంట గంట అయిన తర్వాత తీసేసి వెంటనే మనం అడిగేతలు కూడా ఆ రోజే రాసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కానీ సెట్ అయ్యి ఈ కాయలు కానీ దిగినాయి అనుకోండి, కొద్దిగా కింద దిగింది అనుకోండి, కొట్టడం అనేది కష్టం అవుద్ది. కంకర అంత మెత్తగా ఉండదు అన్నమాట, చాలా హార్డ్గా తయారైపోద్ది, ఒక ప్లాస్టిక్ ముక్కలే తయారైపోద్ది వివరంగా చెప్పాలంటే. ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోవాలి. చూస్తున్నారుగా ఈ వీడియోలో కడిగిన అరంగళం సిప్స్ని వాడడం జరుగుతుంది. వాడుకుంటే ఏంటంటే డస్ట్ అనేది ఉండదన్నమాట. అలాగే మన బెజ్జాల్లో కింద సంచులు పెట్టినప్పుడు పైకి వస్తూ ఉంటాయి, అవి కిందకు నొక్కి ఫుల్గా పికప్ అయ్యేలాగా చూసుకోవాలి. అలా ఏదైనా పెట్టి కూరుకోవాలండి. కింద మట్టికి కంపల్సరిగా మోపు గట్టిగా పెట్టుకోండి.
కంకర మనం శుభ్రం కలుపుకున్న తర్వాత సో లైట్గా పైన లిక్విడ్ పల్స్ వస్తూ ఉంటుంది. దాన్ని అలా చుట్టూ వేసామనుకోండి టచింగ్ బాగుంటుంది అనమాట. అప్పుడు మనం కంకర కూరుకోవడం మంచిది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఈ వర్క్లో డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి. మీకు కామెంట్ చూపించి చిన్న వీడియో కింద మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఈ హోల్స్ ప్యాకింగ్ పని చేసినప్పుడు మనం కంగారు పడకుండా ఆ రోజు వర్క్ అనేది కొంచెం నిదానంగా చేసుకోవాలండి. అలాగే మన కింద ఈ మోపు పెట్టేవాళ్ళని కూడా కంగారు పెట్టకూడదు. సో ఏ మాత్రం చిన్నగా అటు ఇటు జారినా కానీ ఈ లిక్విడ్ అనేది కిందకి వచ్చేస్తుంది అనమాట. కిందకు వచ్చేసి మనకి బిజ్జల్లో నిలవదు. సో ముందు పర్ఫెక్ట్గా మోపుల్ని సెట్ చేసుకొని ఫుల్గా పికప్గా ఉన్నదన్న తర్వాత అప్పుడు మనం ఈ హోల్స్ ప్యాకింగ్ అనేది చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ లోన బాత్రూమ్ వచ్చినాయి కదండి, హోల్స్ ఇలా ప్యాక్ చేసాం కదని వదిలేయకూడదు. దీని మీద మళ్ళీ పాలిమర్ చేసి వాటర్ ప్రూఫింగ్ అలాగే స్కీడింగ్ కూడా చేయాలండి. సో ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియోలో ఈ స్కీడింగ్ గురించి ఈ వాటర్ ప్రూఫ్ గురించి వివరించడం జరుగుతుంది. ఆ వీడియో కావాలంటే మీకు ఒకసారి కామెంట్ చేయండి కావాలని ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలు ఏ ఊర్లో అయితే మీరు చూస్తున్నారో దయచేసి మీ ఊరి పేరు కొంచెం కామెంట్ చేయండి. సో ఏం లేదండి, సో ఏ ఊరు వరకు నా వీడియోలు అయితే వెళ్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. అలాగే జవ్వాడ దుర్గాప్రసాద్ అనే బ్రో మనకి కామెంట్ చేయడం జరిగిందండి, వీడియోలు ఏంటంటే చేయట్లేదన్నా అని. ఫ్రెండ్స్, సమ్మర్ కదండి, మనకి ఓపిక కొంచెం ఉండడం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతున్నాం, దానివల్ల చేయలేకపోతున్నాం. సో ఫ్రెండ్స్, మీకోసం నేను తప్పకుండా చేస్తానండి. నమ్ముకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు వీడియోలు చేయడానికే ప్రయత్నిస్తానండి. నేను ఏమైతే వర్క్ చేస్తానో అదంతా మీకు వీడియోలు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోల గురించి మీరు ఎదురు చూస్తున్నారంటే ఈ వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో ఉన్నారని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఫ్రెండ్స్. సో చేసుకోండి, చేసుకుంటే మాకు కొత్తగా చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.